హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ కళ్యాణి కనెక్ట్స్. ఈరోజు మనం కొలత బ్లౌజ్ తోటి సైడ్ ఫిట్టింగ్ ఎలా మార్క్ చేసుకొని ఫిట్టింగ్ పెట్టుకోవాలో చూపిస్తాను. ఇలా మనము 2 లేయర్స్ పట్టుకొని ఇలా ఫస్ట్ మనము పెద్ద కుట్టుతోటి జాయిన్ చేసుకోవాలి. ఇలా మనం జాయిన్ చేసుకున్న తర్వాతే మార్కింగ్ పెట్టుకుంటే కుట్లు వేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. పెద్ద కుట్టు పెట్టండి, తర్వాత మనము ఈ కుట్టు విప్పేయాలి. కొలత బ్లౌజ్ తీసుకొని స్లీవ్ రౌండ్ ఉంటుంది కదా, స్లీవ్ రౌండ్ కొలత బ్లౌజ్ అడుగున ఉండాలి. మనము కుట్టిన బ్లౌజ్ పైన పెట్టుకొని స్లీవ్ రౌండ్ దగ్గర మార్క్ చేసుకోండి. ఇప్పుడు అండర్ ఆర్మ్స్ దగ్గర మనము షోల్డర్కి వెళ్ళి షోల్డర్ దగ్గర నుంచి వెళ్ళి అండర్ ఆర్మ్స్ వరకు ఇలా పట్టి చూసుకొని అక్కడ మనకు కుట్టు కొలత బ్లౌజ్కి ఎక్కడైతే ఉందో అదే ప్లేస్లో ఇలా మార్క్ చేసుకోండి. ఇలా చేసుకున్న తర్వాత కింద నడుము భాగం ఉక్స్ పట్టి దగ్గర నుంచి వెళ్ళి మనము నడుము భాగం 2 కొలత బ్లౌజు మెయిన్ బ్లౌజ్ 2 ఇలా కొలుసుకుంటూ పోవాలి చివరి వరకు. మనము 2 పెద్ద కుట్టుతో జాయిన్ చేసాం కదా, ఇప్పుడు మనము కొలత బ్లౌజ్తో కొలిస్తే కుట్టిన బ్లౌజ్ ఎక్కువ వచ్చింది కదా, కొంచెం ఎక్కువ వచ్చింది. కింద నడుము ఉంది కదా, కుట్టుకు కొంచెం యువతల ఒక 1/2 ఇంచ్ అంత దగ్గర మనం మార్క్ చేసుకుంటే చూడండి, ఈ కుట్టు కాడ నుండి ఒక 1/2 ఇంచ్ అంతా మార్క్ చేసుకోవాలి. అలా చేసుకుంటే మనకు సేమ్ కొలత బ్లౌజ్ ఎంత ఉందో అంత కుట్టిన బ్లౌజ్ కూడా వస్తుంది. ఇప్పుడు మనం మార్క్ చేసుకున్నాం కదా, ఆ మార్క్ దగ్గర నుంచి వెళ్ళి కొంచెం ఇట్లా టంచిన వెనుకకు ముందుకు వేయండి, కుట్లు అనేవి ఊసిపోకుండా ఉంటాయి. ఇలా మనము బ్లౌజును పెట్టి ఇలా కుట్టాలి. చూడండి, నేను చూపించిన విధంగా మీరు ఇలా కుట్టండి. ఇప్పుడు మనము ఏ కుట్టు ఫస్ట్ పెద్ద కుట్టు అనేది వేసాం కదా, అది ఇప్పుడు కుట్టు విప్పేయాలన్నట్టు. విప్పేసి ఇప్పుడు మనం ఎన్ని కుట్లు కావాలంటే అన్ని వేసుకోవచ్చు, 2 కానీ 3 కానీ వేసుకోవచ్చు. ఇది చూడండి, అండర్ ఆర్మ్స్ దగ్గర మనకు కుట్టు అనేది ఉంది కదా, క్లాత్ జాయిన్ చేసింది ఉంది కదా, ఇది మనకు ఆపోజిట్ ఉండాలి. 2 దిక్కులో చూసుకుంటూ మీరు కుట్టు పెట్టాలి. మనముకు ఆపోజిట్ ఉండేటట్టు చూసుకోండి. మన సైడ్ ఎప్పుడు కానీ తిరగొద్దు అది. ఇప్పుడు ఇంకొక హ్యాండ్ ఉంటుంది కదా, అక్కడ కూడా మనము ఇప్పుడు కొలత బ్లౌజ్ అవసరం లేదు, అటు సైడ్ కుట్టు వేసాం కదా, అదే పెట్టుకొని మార్క్ చేసుకోండి. ఇట్లా అండర్ ఆర్మ్స్ దగ్గర సేమ్ అలానే మార్క్ చేసుకోండి. కింద నడుము దగ్గర ఇందాక పెట్టాం కదా, అక్కడ కొంచెం డార్క్ చేసుకొని మీరు కుట్టు వేయండి. ఇలా ఇటు సైడ్ కూడా కుట్టిన తర్వాత మనం సెకండ్ కుట్టు అనేది ఒక 2 పాయింట్స్ అంత గ్యాప్లో మనము పెట్టుకొని కుట్టాలి. 2 పాయింట్స్ గ్యాప్లో పెట్టి కుట్టినాము అంటే చూడండి, మనం తర్వాత ఈ కుట్టు విప్పినా కానీ పర్ఫెక్ట్గా మళ్ళీ బ్లౌజ్ అనేది కరెక్ట్ ఫిట్టింగ్ సరిపోతుంది. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.